హాయ్ గాయ్స్, ఇది ఒక రియల్ స్టోరీ. 2015లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ఇది. సినిమా పేరు ఐ కెన్ స్పీక్. వాస్తవంగా జరిగిన ఈ విషయం ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా చేస్తుంది. సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలగడం మాత్రం పక్కా. అందుకు నేను గ్యారంటీ. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఓపెన్ చేస్తే ఎవడో ఒకడు మార్కెట్ గోడను పగలగొట్టి ఆ రంధ్రాల్లో ఏదో పోస్తున్నాడు. ఇదంతా మాస్క్ వేసుకున్న ఒకరు ఫోటో తీస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఒక ఆయన మొదటి రోజు ఆఫీస్ కు వెళ్తున్నాడు. ఇతని పేరు పార్క్. ఆఫీస్ ముందుకు వచ్చాడు. చాలా మంది లోపలకు వెళ్తున్నారు. అది డిస్ట్రిక్ట్ ఆఫీసు, అందుకే అక్కడ చాలా మంది పనిచేస్తున్నారు. సీటులో కూర్చుని అంతా క్లీన్ గా పెట్టుకుంటున్నాడు. అతని పక్కన ఉన్న ఒక లేడీ చూసి వీడేంటి ఇంత క్లీన్ గా ఉన్నాడు అని అనుకుంది. అప్పుడే మాస్క్ వేసుకుని ఒక లేడీ ఎంటర్ అయింది. ఆమెను చూడగానే పార్క్ పక్కన ఉన్న లేడీ ఫోన్ రింగే కాలేదు, కానీ ఫోన్ తీసి మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేస్తోంది. పార్క్, నీతో మాట్లాడాలి అని ఒక ఆయన వచ్చాడు, కానీ మాస్క్ వేసుకున్న లేడీని చూడగానే తిరిగి వెళ్తున్నాడు. ఇంతకీ ఈ లేడీ ఎవరు? ఆమెను చూసి అంతా ఎందుకు భయపడుతున్నారని పార్క్ కు ఆశ్చర్యం కలిగింది. ఆ లేడీ మాస్క్ తీసింది. చూస్తే ఆమె వయసు అయిపోయిన బామ్మ. ఈ బామ్మక వీళ్ళు భయపడిపోతున్నారు అని పార్క్ కు అనిపించింది. నేరుగా డైరెక్టర్ దగ్గరికి వెళ్లిన బామ్మ అతనికి ఒక ఫోటో చూపించింది. ఎవరో ఒంటికి వెళ్తుంటే ఫోటో తీసావా బామ్మ అని అతడంటుంటే వాడు ఒంటికి పోవట్లేదు, సుత్తితో మార్కెట్ గోడను పగలగొట్టి అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసాడు. కావాలనే మంచిగా ఉన్న బిల్డింగ్ ను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అందువల్లే ఫోటో తీశానని బామ్మ చెబుతోంది. అప్పుడు డైరెక్టర్ పక్కన ఉన్న వ్యక్తి ఆ బిల్డింగ్ పాతదైంది, వెంటనే కూలగొట్టి కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పాడు. ఇంతకీ నువ్వెవరు నాయనా అని బామ్మ అడిగింది. నేను ఆ బిల్డింగ్ ఓనర్ని అని చెప్పగానే బామ్మకు చాలా కోపం వచ్చి మస్తుగా తిట్టింది. యాక్చువల్ గా ఆ బిల్డింగ్ ను పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని ఓనర్ అనుకుంటున్నాడు. కానీ బామ్మ ఏమనుకుంటుందంటే కొత్తగా కట్టే వరకు ఆ మార్కెట్ లో వ్యాపారం చేసే పేదల జీవితాలు ఏమవుతాయో అని బాధపడుతోంది. ఆ బిల్డింగ్ కట్టే వరకు వారికి కొంచెం పరిహారంగా ఇస్తే బాగుంటుందని అంటోంది. కానీ ఆ ఓనర్ ఇవ్వనని చెప్పాడు. అంతేకాదు కొత్త బిల్డింగ్ కడితే అద్దె భారీగా పెంచుతారు, అందువల్లే మార్కెట్ లో ఉన్న వారంతా కొత్తగా కట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ ఆ బిల్డింగ్ ఓనర్ మార్కెట్ అధికారులు కలిసి వర్షం పడినప్పుడు ఒక మనిషిని పెట్టి రహస్యంగా పగలగొట్టించి అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఈ బిల్డింగ్ కూలే స్థితిలో ఉందని నిరూపించి తిరిగి కడుదామని ప్లాన్ వేస్తున్నారు. అది ఆపాలన్నదే ఈ బామ్మ ప్లాన్. అందుకే ఫోటో తీసుకొచ్చి చూపిస్తోంది. చేసేదే వారు కాబట్టి వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే లాభం ఏముంటుంది? అందువల్ల ఆ ఓనర్ గల్లా పట్టుకుని బామ్మ నిలదీస్తోంది. ఇలా చేయకూడదని అంతా ఆమెను తీసుకెళ్తున్నారు. బామ్మ తిరిగి చూస్తే పార్క్ ఫోటో తీస్తున్నారు. ఎవర్రా నువ్వు, నన్నెందుకు ఫోటో తీస్తున్నావని బామ్మ అడిగితే గొడవ చేశావు కదా, ఏదైనా జరిగితే ఎలా, అందుకే ఫోటో తీశానని అతడు చెప్పాడు. అప్పుడు అతని పక్కగా వచ్చి నువ్వెవరు, నిన్ను ఇంతకు ముందు చూసిందే లేదే అని అడిగింది. నేను ఎవరైతే నీకేంటి, నీకేమన్నా సమస్య ఉంటే ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వు అంటాడు. నేను ఫామ్ ఫిలప్ చేయను, నాతో వచ్చి సమస్యను సాల్వ్ చేయి అంటుంది. అప్పుడు పార్క్ నెక్స్ట్ టోకన్ నంబర్ ను పిలిచాడు. ఆ లేడీ రాగానే నేను ఇక్కడే ఉన్నాను కదా, నా ముందుకు రావాలని ట్రై చేస్తున్నావా అని బామ్మ ఆమెను తిట్టింది. అప్పుడు బామ్మను చూస్తూ పార్క్, బామ్మ మీరు టోకెన్ తీసారా లేదా అని అడిగాడు. టోకెనా? ఇప్పటి వరకు నేను టోకెన్ తీసిదే లేదు అంటోంది. తీసుకోలేదా? అయితే ఇకపై తీసుకోండి, మీకు ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ వచ్చినప్పుడు మీరు వచ్చి ఫిర్యాదు చేయాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఆ బామ్మ టెర్రర్ గా పార్క్ ను చూస్తోంది. సీన్ కట్ చేస్తే బామ్మ గురించి తెలుసుకుందామని డైరెక్టర్ ను వెళ్లి కలిశాడు. అప్పుడు ఆ డైరెక్టర్ ఇతన్ని చూస్తూ, రే పార్క్, ఆ బామ్మను చూస్తే నేనే భయపడతాను రా, ఆమె సాధారణమైనది కాదు. ఇప్పటి వరకు మనకు ఎన్ని కంప్లైంట్స్ చేసిందో తెలుసా? 8,000 పైగా కంప్లైంట్స్ చేసిందిరా బాబు అని అంటున్నాడు. మార్కెట్ లో వస్తువులు ఎక్కించేటప్పుడు కొంచెం చమురు కింద పడినా కూడా దానికి ఒక కంప్లైంట్ చేస్తుంది. మార్కెట్ లోకి వెళ్లే వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్లారంటే ఇక అంతే, వాన్ని పట్టుకుని తోడ్కలు తీస్తుంది. మార్కెట్ లో వెళ్లేటప్పుడు దారి క్లీన్ గా ఉండాలి. ఎవరైనా షాపు వాళ్ళు మధ్యలో బాక్సులు గీక్సులు పెడితే వాళ్ళతో కూడా గొడవ పడుతుంది. ఆమె బాధ తట్టుకోలేక చాలా మంది డైరెక్ట్
డైరెక్టర్స్ ఇక్కడ నుంచి పనే వద్దని వెళ్ళిపోయారు. నేను ఆమెను ఏదో అలా కూల్ గా మెయింటైన్ చేస్తున్నాను. నా వల్ల కూడా కావట్లేదురా, కానీ నిన్ను చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆ బామ్మను నువ్వే చూసుకోగలవు. రేపటి నుంచి ఆ బామ్మగానే ఆఫీస్ కు వచ్చిందంటే నువ్వే చూసుకోరా అంటున్నాడు. మరుసటి రోజు అయింది. పార్క్ తన పని తను చేసుకుంటున్నాడు. టోకన్ నెంబర్ 17 అని పిలవగానే బామ్మ వచ్చింది. ఏంటి బామ్మ, ఫామ్ ఫిలప్ చేశారా అని అంటుంటే ఆ చేసా అంది. కంప్లైంట్ ఇచ్చింది. పార్క్ దాన్ని తీసుకున్నాడు. నెక్స్ట్ 18 అని పిలిచాడు. ఇదిగో అది కూడా నేనే అని ఇంకో ఫిర్యాదు ఇచ్చింది. అప్పుడు పక్కనున్న లేడీ టోకన్ నెంబర్ 19 రండి అని పిలిచింది. అరే అది కూడా నేనే అమ్మా అని ఇంకో ఫిర్యాదు ఇచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి బామ్మ చేతిలో చూస్తే చాలా టోకెన్స్ ఉన్నాయి. బామ్మ అన్ని టోకెన్స్ మీరే తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఫిర్యాదు చేయాలి కదా. అప్పుడు బామ్మను చూసిన పార్క్ బామ్మ మీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ అన్ని ఇక్కడ పెట్టండి అని అన్నాడు. అప్పుడు బామ్మ ఒక బండిలే తీసి అతని దగ్గర పెట్టింది. అంతే, ఈ రోజు చచ్చిపోయాను అని పార్క్ అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే పార్క్ డైరెక్టర్ ను కలవడానికి వెళ్ళాడు. అక్కడ మేయర్ మార్కెట్ బిల్డింగ్ యొక్క ఓనర్ ఉన్నాడు. అప్పుడు పార్క్ ను చూస్తూ మేయర్ ఏమంటున్నాడంటే ఆ మార్కెట్ లో ఉన్న బిల్డింగ్ ను కూలగొట్టి కొత్తది కట్టాలి. కానీ ఇదంతా చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆందోళన చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పార్క్ ను ఐడియా అడిగాడు. అప్పుడు పార్క్ సార్ ఆ బిల్డింగ్ ఓనర్ పై మనం ఒక కేసు పెట్టాలి. ఆ మార్కెట్ బిల్డింగ్ ను ఏమీ చేయకూడదు, అలాగే ఉండాలని కేసు పెడదాం. ఇది వినగానే ఆ బిల్డింగ్ ఓనర్ రేయ్ నాపై ఎందుకు నా కేసు పెట్టాలి అంటున్నాడు. అప్పుడు పార్క్ సార్ అదంతా కూడా ప్లానే. మీరు కోర్టుకు వెళ్తారు, నాపై ఎలాంటి తప్పు లేదు, నేను లీగల్ గానే ఈ బిల్డింగ్ ను మెయింటైన్ చేస్తానని మీరు అంతా నిరూపించుకుంటారు. అప్పుడు మీకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టే తీర్పిస్తుంది. ఇక కోర్టే చెప్పిన తర్వాత జనం మాత్రం ఏం చేస్తారు, ఖాళీ చేయక తప్పుతుందా అంటుంటాడు. ఈ మాట వినగానే మేయర్ పార్క్ ను అభినందిస్తున్నాడు. ఇది సూపర్ ఐడియారా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే బామ్మ మార్కెట్ లో తిరుగుతున్నప్పుడు ఒక అబ్బాయిని చూసింది. అతడు పచ్చి నూడిల్స్ ను తింటున్నాడు. అతన్ని చూసిన బామ్మ రేయ్ నూడిల్స్ ను ఉడికించే తినాలరా, ఇలా తినకూడదు అంటుంది. ఈ అబ్బాయి ఎవరంటే పార్క్ ఉంటాడు కదా, అతని తమ్ముడు. పార్క్ తమ్ముడు ఇంటికొచ్చాడు. అప్పుడు పార్క్ వంట చేసి రెడీగా పెట్టాడు. కానీ ఆ తమ్ముడు నువ్వు చేసిన భోజనాన్ని మనుషులు తింటారా అని పట్టించుకోకుండా వెళ్తున్నాడు. వీళ్లకు అమ్మా నాన్న ఎవరు లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నారు. పార్క్ కు సరిగా వంట చేయడం తెలియదు, కానీ తమ్ముడికి మాత్రం రుచిగా తినాలని ఆశ. కానీ చాలా ఏళ్లుగా ఆ ఉడకని నూడిల్స్ తిని బతుకుతున్నాడు ఇతడు. మరుసటి రోజు పార్క్ డ్యూటీలో ఉండగా బామ్మ వచ్చింది. ఏ బాబు, ఒక విషయం విన్నావా? ఆ బిల్డింగ్ ఓనర్ కోర్టులో కేసేశాడట. మీరు కూడా మంచి పని చేశారు, మీరు కూడా కేసు పెట్టారట కదా. కానీ ఆ బిల్డింగ్ వాళ్ళు ఆ కేసులో గెలవడానికి ఏమైనా చేస్తారు. నా దగ్గర వాళ్ళకు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలున్నాయి. ఈ ప్రూఫ్స్ తీసుకుని ఎలాగైనా ఆ కేసులో మీరు గెలవాలి అని ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఈ బామ్మ ఒక రెస్టారెంట్ లో కూర్చుంది. అక్కడికి ఇంకో బామ్మ వచ్చింది. ఈమె ఈ బామ్మ యొక్క ఫ్రెండే. ఆ బామ్మ లోపలికి వచ్చింది. అప్పుడే ఆమెకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతోంది. అప్పుడు ఈ బామ్మ ఏయ్ నువ్వు ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతున్నావు తెలుసా? ఓ అదా, నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. సరే ఇంతకీ నీ పని ఎలా జరుగుతోంది అని అడిగింది. నేను టైలరింగ్ షాపే నడుపుతున్నాను కదా, అది స్లోగా నడుస్తోంది అని బామ్మ చెప్పింది. ఆ ఫ్రెండ్ బామ్మకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోను టేబుల్ పైనే ఉంది. కానీ ఆమె బ్యాగ్ మొత్తం వెతికింది. బ్యాగ్ లో ఉన్నవన్నీ బయట పెట్టింది. అప్పుడు ఈ బామ్మ ఏయ్ ఫోన్ బయటే ఉంది, ఏమైంది నీకు అని అడిగింది. ఆ బామ్మ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ ఆ బామ్మ కర్చీఫ్ అక్కడే పడి ఉంది. సీన్ కట్ చేస్తే బామ్మ ఇంటికి వచ్చింది. ఆమె దగ్గర ఒక చీటీ ఉంది. అందులో ఆమె యొక్క తమ్ముని నంబర్ ఉంది. ఆ నంబర్ కు కాల్ చేసింది. అప్పుడు ఫోన్ తీసి ఎవరో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఈ బామ్మకు ఇంగ్లీష్ లో తెలిసింది హాయ్ హౌ ఆర్ యు ఫైన్, ఈ విషయాలు మాత్రమే తెలుసు. ఫోన్ లో మాట్లాడుతున్నది అమెరికా వాళ్ళు ఉన్నట్లుంది. వాళ్ళు ఇంగ్లీషు వేరే లెవెల్లో మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ బామ్మ భయపడిపోయి ఫోన్ ను కట్ చేసింది. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని బామ్మ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తారు కదా, అక్కడికి వెళ్ళింది. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన వారంతా కూడా నడి వయస్కులు. వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు. కానీ బామ్మ అంత త్వరగా నేర్చుకోలేదు కదా. ఏమా కొంచెం ఆపు, ఇంతకు ముందు ఒక సెంటెన్స్ చెప్పావే, దాని గురించి మళ్ళీ చెప్పవా అని అడుగుతోంది. అప్పుడు ఓనరు బామ్మ దగ్గరికి వచ్చి ఇదిగో చూడండి బామ్మ, మీరు చాలా స్లోగా నేర్చుకోవాలంటే లైబ్రరీ ఉంది. ఇక్కడ మేము ఫాస్ట్ గానే నేర్పిస్తుంటాం. ఇక్కడ మీకు సెట్ అవ్వదు, ఇంకో చోటు చూసుకోండి అని పంపించారు. అప్పుడు ఆ బామ్మ చాలా శోకంగా నేను ఇక ఇంగ్లీష్ నేర్చుకోలేనా అని బాధపడుతూ వస్తోంది. బయటకు వచ్చి చూస్తే ఒక ఆయన ఇంగ్లీష్
ఇంగ్లీష్ లో వేరే లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఈ బామ్మ ఎవర్రా అది అని చూస్తే మాట్లాడేది పార్క్. వీడేంటి ఇంత బాగా మాట్లాడుతున్నాడు అని పార్క్ ను ఫాలో అవుతోంది. రే పార్క్, నువ్వు ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతున్నావు, నాకు కూడా కొంచెం నేర్పించవా అంటోంది. ఏంటి మీకా అని అంటుంటే నాకేరా అంటుంది. ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుని మీరేం చేస్తారు బామ్మ అని అతడు అంటున్నాడు. మీకు నేర్పించడం కుదరదు అని వెళ్ళిపోతుంటాడు. మరుసటి రోజు బామ్మ ఇంకో కంప్లైంట్ పార్క్ కి ఇస్తోంది. అప్పుడు పార్క్ అది ఏం కంప్లైంట్ అని చదివితే నాకు ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక టీచర్ గా రా అని రాసింది. కంప్లైంట్ ఇచ్చిన వారి పేరు జెన్నిఫర్ అట. అప్పుడు పార్క్, ఇదిగో బామ్మ, కంప్లైంట్ ఫామ్ లో ఇలా రాయకూడదు, సరే గాని జెన్నిఫర్ ఎవరు అని అడిగాడు. రేయ్ నేనేరా జెన్నిఫర్ అని అంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడ నాకు జెన్నిఫర్ అని పేరు పెట్టారు. రే తమ్ముడు కన్నా, ప్లీజ్ నాకు ఎలాగైనా చేసి ఇంగ్లీష్ నేర్పించరా అని బతిమలాడుతోంది. నన్ను బతిమలాడే బదులు మీరు క్లాస్ లోకి వెళ్లి జాయిన్ కావచ్చు కదా జెన్నిఫర్ మేడం అని అతడాట పట్టిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం పార్క్ ఇంకా లేవనే లేదు. అప్పుడు అతనికి ఒక కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకుని ఎవరు మాట్లాడేది అని అడిగాడు. నేను జెన్నిఫర్ మాట్లాడుతున్నాను, నువ్వు ఇంకా లేవలేదా అని అడుగుతోంది. ఏ జెన్నిఫరు? అయ్యోయ్యో ముసల్దానా నువ్వా, నా నెంబర్ నీకెలా దొరికింది అని అడుగుతుంటాడు. ఆఫీస్ లో ఎంప్లాయీస్ యొక్క నెంబర్స్ అన్ని ఉంటాయి కదా, అందులో కనిపెట్టా అని చెప్పింది. నాకు కొంచెం ఇంగ్లీష్ నేర్పించరా అని బతిమలాడుతోంది. అప్పుడు అతడు ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆఫీస్ కు వచ్చి డ్యూటీ చేసుకుంటున్నాడు. అప్పుడు ఆపోజిట్ లోనే ఆమె తిష్ట వేసింది. ఆమె చేతిలో 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని బుక్ ఉంది. పక్కనే స్నాక్స్ ఉన్నాయి, తినుకుంటూ చదువుతోంది. అప్పుడు పార్కు కు కోపం వస్తోంది. ఏ బామ్మ ఏంటి నన్ను పని చేసుకోనివ్వట్లేదు అని అనుకుంటున్నాడు. నేరుగా బామ్మ దగ్గరికి వెళ్లి, బామ్మ మీరు ఇక్కడ కూర్చోకూడదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటుంటే, రేయ్ చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా లేదా అని అడిగింది. అప్పుడు అతడు కూడా, నేను చివరిసారిగా చెప్తున్నాను, నీకు నేర్పించడం కుదరదు అంటాడు. సరే ఓకే, నాకు వేరే దారి లేదు అని ఒక పెద్ద బ్యాగ్ తీసింది. ఆ బ్యాగ్ నిండా అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు వారానికి ఒకసారి మాత్రమే బండిల్ కంప్లైంట్స్ ఇచ్చేదాన్ని, ఇకపై ప్రతిరోజు ఒక బండిల్ నీకు కంప్లైంట్ గా వస్తుంది అని అంటోంది. త్వరగా వీటిని రికార్డ్ చేయండి అని పార్క్ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తోంది. ఆ కంప్లైంట్స్ చూడగానే వాళ్ళు చేతులు జోడించి పార్క్ ను బతిమలాడుతున్నారు. అయ్యో పార్క్ దేవుడా, ఎలాగైనా చేసి మమ్మల్ని కాపాడరా అని వేడుకుంటున్నారు. అప్పుడు పార్క్ కు చాలా కోపం వచ్చింది. ఇంగ్లీష్ వద్దురా బాబు అని నువ్వే పరిగెత్తలా చేస్తా అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు చాలా హార్డ్ గా ఉండే కొన్ని పదాలున్న బుక్ నిచ్చి వీటిని కంఠస్థం చేయమని చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ లో గాని మీరు పాస్ అయ్యారంటే మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. అలా చెప్పగానే ఆ బుక్ తీసుకెళ్లి ఆ సెంటెన్స్ ను చదువుతోంది. అవి చాలా కష్టంగా ఉన్నాయి, అయినా కూడా ఆమె చాలా ఇష్టంగా చదువుతోంది. ఆ తర్వాత పార్క్ టెస్ట్ పెట్టాడు. టెస్ట్ రాసింది, కానీ ఆమెకు 80% కంటే మార్కులు తక్కువ రావడం వల్ల నేను మీకు ఇంగ్లీష్ నేర్పించలేను అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే మార్కెట్ లో షాపులు నడుపుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి గ్యాంగ్స్టర్స్ వచ్చి బెదిరిస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఇంకో నెల మాత్రమే, ఎలాగూ ఈ బిల్డింగ్ ఓనరే కోర్టులో గెలుస్తాడు, ఆ తర్వాత మీరు మూట ముల్లే సర్దుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ లేడీ, మేమెందుకు వెళ్ళాలి, ఈ బిల్డింగ్ బాగానే ఉంది, 20 ఏళ్లుగా మేము ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం, సడన్ గా వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళేది అని ఆమె అంటోంది. అదే టైంలో ఈ బామ్మ లోపలికి వస్తోంది. రే గుండుగా, ఏంట్రా ఓవర్ గా మాట్లాడుతున్నావు, సిగరెట్ తాగి కింద పడేసావు, మర్యాదగా దాన్ని జేబులో వేసుకుని వెళ్ళరా అంటోంది. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్, ఒక ముసలామెతో నేను ఫైట్ చేయాలా అని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే పార్క్ డ్యూటీ ముగించుకుని బస్ లో ఇంటికి వస్తున్నాడు. అప్పుడు బయట అతని తమ్ముడు నడుచుకుంటూ వెళ్ళడం చూశాడు. అప్పుడు అతడు కూడా బస్సు దిగాడు. వీడు ఇంటికి వెళ్లకుండా ఈ టైంలో ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు అని అతన్ని ఫాలో అయ్యాడు. అప్పుడు ఆ తమ్ముడు ఒక షాపు లోకి వెళ్లి కూర్చున్నాడు. పార్క్ కూడా లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ బామ్మ ఉంది. బామ్మను చూడగానే వామ్మో అని అరిచాడు. రే రే పార్క్, నువ్వా, ఇక్కడేం చేస్తున్నావురా, లోపలికి రారా అని పిలిచింది. ఆ తర్వాత ఈ బామ్మకు తెలిసింది వీళ్ళిద్దరు అన్నదమ్ములని. బామ్మ భోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆ భోజనాన్ని చూడగానే తమ్ముడు కుమ్ముతున్నాడు. అదే టైంలో పార్క్ కూడా నోట్లో నీళ్లూరుతున్నాయి. రే పార్క్, నువ్వు కూడా తినరా అని ఆమె వడ్డిస్తోంది. తిన్న తర్వాత తమ్ముడు ఇంటికెళ్ళాడు. పార్క్ మాత్రం బామ్మ ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు పార్క్ ఇంట్లో గోడలను చూస్తే గోడలకు మొత్తం పేపర్లే అతికించి పెట్టింది ఈ బామ్మ. వాటన్నింటిపై తను ఇంగ్లీష్ నేర్చుకుంటుంది కదా, ఆ సెంటెన్సే రాసింది. ఇదంతా చూసిన పార్క్ ఈమెకి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అంత ఆసక్తి ఎందుకో అని అనుకున్నాడు. అప్పుడు బామ్మను చూస్తూ,
ఇదిగో బామ్మ మీరెందుకు మా తమ్మునికి భోజనం పెడుతున్నారు ఇలా అడుగుతుంటే, ఓ అదా, నేను ఒక రోజు మార్కెట్ వైపు వెళ్తుంటే మీ తమ్ముడు పచ్చిగా నూడిల్స్ తినడం చూశాను, రారా మా ఇంట్లో భోంచేద్దువు అని ఒక రోజు పిలిచాను. అప్పుడు అతడు ఇంట్లోకి వచ్చి చాలా ఆబగా తిన్నాడు. అప్పుడే నేను నీకు ఎప్పుడైతే ఆకలిస్తుందో అప్పుడు ఇక్కడికి రారా అని చెప్పాను. అందువల్లే వాడు అప్పుడప్పుడు వచ్చి తిని వెళ్తాడు అని చెప్పింది. నాకు కూడా ఎవరు లేరు కదా, నేను ఒంటరిగా ఉన్నాను. నీ తమ్ముడితో కలిసి తిన్నప్పుడు నాకంటూ ఎవరో ఒకరు ఉన్నారని అనిపిస్తుంది. ఈ మాటలు వినగానే అతడు చాలా ఫీల్ అవుతున్నాడు. సరే బామ్మ, వారంలో 3 రోజులు ఈ ఇంగ్లీష్ నేర్పిస్తాను, నీకు ఓకేనా అంటాడు. ఇదిగో చూడండి, నాకు ఎలాంటి ఫీజులు అవసరం లేదు. ఇప్పుడు ఎలాగైతే నా తమ్ముడికి భోజనం పెడుతున్నారో అలాగే పెట్టండి అని చెప్పాడు. అప్పుడు ఆ బామ్మ, రే పార్కు, నువ్వు నీ తమ్ముడి గురించి ఏం బాధపడకురా, ఇంకొన్ని రోజుల్లోనే నీకంటే నీ తమ్ముడు లావుగైతాడు చూడు అంటోంది. ఆ లెవెల్లో వాడికి రుచిగా వండి పెడతానరా అని చెప్పింది. ఆ మాటలు వినగానే పార్కు సంతోషపడ్డాడు. సడన్ గా చూస్తే ఇంగ్లీష్ బుక్ తో వచ్చి కూర్చుంది బామ్మ. ఏంటి ఈ బామ్మ ఇంత వేగంగా ఉందే అని అనుకుంటున్నాడు. అప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒక హోటల్ కు వెళ్తారు. అప్పుడు అతడు ఇంగ్లీష్ లోనే ఆర్డర్ చేయాలని ఆమెకు చెప్తుంటాడు. అప్పుడు బామ్మ కూడా ఆర్డర్ చేస్తోంది, మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతోంది. ఆ తర్వాత ఒక బార్ కు బామ్మని తీసుకెళ్లాడు. ఇదిగో చూడు బామ్మ, అక్కడ తెల్లవాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక 3 నిమిషాలు మాత్రం నువ్వు ఇంగ్లీష్ లోనే మాట్లాడు అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కొరియన్ లాంగ్వేజ్ మాత్రం మాట్లాడకూడదని చెప్పాడు. బామ్మ కూడా వెళ్లి ట్రై చేసింది, కానీ తను మాట్లాడలేకపోయింది. ఇలా ఆమె నేర్చుకోవడానికి కంటిన్యూగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు బార్ కు తీసుకెళ్లి ఈసారి 10 నిమిషాల పాటు అమెరికా వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని చెప్పాడు. ఇప్పుడు ఆ బామ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి 10 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడుతోంది. ఇప్పుడు మాట్లాడడమే కాదు, జాలీగా వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేస్తోంది. అప్పుడు పార్క్ దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు, స్టార్టింగ్ లో నాకు చాలా భయం వేసింది, ఇప్పుడు నిన్ను చూసి మాట్లాడుతుంటే నాకు ఈజీగా అనిపిస్తోంది ఇంగ్లీష్ ఇంత ఈజీనా అంటోంది. ఆ తర్వాత బామ్మ ఈ పార్క్ చాలా క్లోజ్ అయ్యారు. పార్క్ అతని తమ్ముడు నేరుగా బామ్మ ఇంటికి వస్తారు. ఆ బామ్మ వీళ్ళిద్దరికి వండి పెడుతుంటుంది. వండి పెట్టడమే కాదు, ఆ తమ్ముడికి తన చేత్తో ఆమె తినిపిస్తుంది కూడా. ఇదంతా చూసిన ఆ పార్క్ చాలా సంతోషపడుతున్నాడు. బామ్మ నాకు కూడా తినిపించవే అంటుంటే, నీకు 2 చేతులున్నాయి కదరా, వాటితో తినరా అంటోంది. రాత్రి వాళ్ళంతా ఒక చోట కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ హాయిగా తింటుంటారు. అప్పుడు ఆ తమ్ముడు అడుగుతున్నాడు, బామ్మ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎందుకింత ఆసక్తిగా ఉన్నారు అని అడిగాడు. అప్పుడే బామ్మ విషయం చెప్తోంది. నాకు ఒక తమ్ముడున్నాడు, చిన్న వయసులోనే మేము విడిపోయాం. ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు. వాడికి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, కొరియా తెలియదు. నాకు వాడితో మాట్లాడాలని అనిపిస్తుంటుంది. తిన్నావారా, ఎలా ఉన్నావురా అని వాడి గురించి తెలుసుకోవాలని ఉంటుంది. వాడితో మాట్లాడాలని ఉన్నా నాకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకోసమే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నా అంటోంది బామ్మ. ఇప్పుడు బామ్మ చిన్న వయసులో తీసుకున్న ఫ్యామిలీ ఫోటోను చూపించింది. దాని వెనక ఇప్పుడు తమ్ముడు అమెరికాలో ఉన్న అడ్రస్ రాసి ఉంది, ఫోన్ నంబర్ కూడా ఉంది. ఇదంతా కూడా పార్క్ చూశాడు. ఇంతకు ముందు బామ్మ ఆ నంబర్ కు కాల్ చేసేది, ఎవరో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఈమె మాట్లాడలేక కట్ చేసేది. అలా ఫోన్ చేసేది వేరెవరికో కాదు, ఆమె తమ్మునికే. తను ఇంగ్లీష్ మాట్లాడలేదు కాబట్టి కట్ చేసేది. ఇప్పుడు బామ్మ పడుకుంది. ఆమెకు ఒక కల వచ్చింది. చిన్న వయసులో తను తన తమ్ముడు ఆడుకున్న సంఘటనలు కలగా వచ్చాయి. మరుసటి రోజు పార్క్ బామ్మ యొక్క తమ్మునికి కాల్ చేశాడు. నేను మీ అక్క యొక్క ఇంగ్లీష్ టీచర్ను, మీతో మాట్లాడాలనే మీ అక్క ఇంగ్లీష్ నేర్చుకుంటోంది అని చెప్పాడు. అప్పుడు ఆ తమ్ముడు, ఇదిగో చూడండి, ఆ లేడీ గురించి మాట్లాడడానికే నాకు ఇష్టం లేదు. ఇంకోసారి ఆ లేడీ నాతో మాట్లాడాలని అంటే నేను ఆమెను మర్చిపోయినట్లు చెప్పండి అని కరాఖండిగా చెప్పాడు. ఇంకోసారి నాకు కాల్ కూడా చేయొద్దని కట్ చేశాడు. ఈ విషయం బామ్మకు చెప్తే చాలా బాధపడుతుందని పార్క్ ఆమెకు చెప్పలేదు. ఇకపై ఆమెకు ఇంగ్లీష్ నేర్పించిన కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆమె ఇంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకునేదే తన తమ్ముడితో మాట్లాడాలని. కానీ అతడు మాత్రం తన అక్కను అస్సలు పట్టించుకోవట్లేదు. అందువల్ల మరుసటి రోజే బామ్మను మీట్ అయిన పార్క్, బామ్మ నాకు కొన్ని పరీక్షలున్నాయి, దానికి చదువుకోవాలి, అందువల్లే నేను మీకు ఇంగ్లీష్ నేర్పించలేకపోతున్నాను అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఆ ఫ్రెండ్ బామ్మ ఉంటుంది కదా, ఆమెను చూడ్డానికి ఈ బామ్మ వెళ్ళింది. ఆ బామ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆమెకు అమ్నీషియా, పాత విషయాలన్నీ మర్చిపోతుంటుంది. ఫ్రెండ్ను చూసిన తర్వాత ఈ బామ్మ చాలా బాధపడుతోంది. ఈ బామ్మను చూడగానే ఆ ఫ్రెండ్ బామ్మ, ఏం చేసేది, నాకు అంతా గుర్తు లేకుండా పోతోంది, ఇప్పటికీ నాకు చాలా విషయాలు గుర్తుకు లేవు తెలుసా అంటోంది. అప్పుడు ఈ బామ్మ ఆ ఫ్రెండ్ బామ్మ వదిలేసి వెళ్లిన కర్చీఫ్ ను ఆమెకిస్తోంది. ఈ కర్చీఫ్ నీకు గుర్తుందా అని అడుగుతుంటే ఆ ఫ్రెండ్
బామ్మ, ఎలా దీన్ని నేను మర్చిపోగలను, నాకంతా గుర్తుంది అని చెప్పింది. పాత విషయాలు గుర్తు చేసుకుని బామ్మలు ఇద్దరు ఏడుస్తున్నారు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చింది. బామ్మతో ఒంటరిగా మాట్లాడుతోంది. ఆమె అనారోగ్యం ఇంకా ముదురుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఆమె పేరును కూడా ఆమె మర్చిపోతుంది. కానీ ఆమెకు చివరి కోరికంటూ ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఆమె అది చేయలేదు. మీరే దానికి హెల్ప్ చేయాలి అని ఈ లేడీ అడుగుతోంది. అప్పుడు ఈ బామ్మ ఏం చెప్పాలో తెలియక తడబడుతోంది. సీన్ కట్ చేస్తే పార్క్ ను కలవడానికి ఈ బామ్మ ఆఫీస్ కి వెళ్ళింది. అక్కడ పార్క్ లేడు. అందువల్ల ఆ ఆఫీస్ వెనక వైపు వెళ్తోంది. అప్పుడు డైరెక్టర్ ఇంకో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవడం విన్నది. కోర్టులో ఉన్న కేసు అంతా ఊరికే అలా నడుస్తుంటుంది. మేము వాళ్లకు వ్యతిరేకంగా వాదించినట్లే వాదిస్తాం. కానీ చివరకు ఆ బిల్డింగ్ ఓనరే విన్ అవుతాడు. ఆ తర్వాత మార్కెట్ బిల్డింగ్ ను కూలగొట్టి కొత్త బిల్డింగ్ కడతారు అని డైరెక్టర్ అంటున్నాడు. ఈ మాట వినగానే బామ్మకు చాలా కోపం వచ్చింది. నేరుగా డైరెక్టర్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా మీరు ప్రజల కోసం పోరాడతారని అనుకుంటే అతనికి వంత పాడుతున్నారేంటి? అలా తిడుతుంటే ఆ డైరెక్టరు, బామ్మ అర్థం చేసుకోండి, వాళ్ళని ఎదిరించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఏంటి ఆధారాలు లేవా? నేను ఆధారాలు ఆ పార్కు ఇచ్చాను కదా. అలా అనుకుంటూనే నేరుగా ఆఫీస్ లోకి వెళ్ళింది. ఆ పక్క నుండే లేడీని కలిసి, నేను ఇచ్చిన ఆధారాలు తీసుకురా అని అడుగుతోంది. అయ్యోయ్యో బామ్మ, వాటిని చెత్త కుప్పలో పడేశాం. నువ్వు ఇవ్వగానే వాటిని పార్కు చెత్త కుప్పలో పడేయమంటే అలాగే చేశానని ఆమె చెప్తోంది. అప్పుడు బామ్మకు చాలా కోపం వచ్చింది. వెంటనే పార్కు ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంది. అప్పుడే పార్క్ అటు వచ్చాడు. రాగానే, ఎంత ధైర్యం రా నీకు, ఎందుకురా ఇలా చేశావు? కావాలనే కోర్టులో కేసు వేస్తారు, కావాలనే ఓడిపోతారు. ఇదంతా నీ ప్లానేనట కదా, ఎందుకురా ఇలా చేశావు అని అడుగుతోంది. అప్పుడతడు, బామ్మ ఆ బిల్డింగ్ ఓనర్ కు చేసే అధికారం ఉంది. అతడు కూలగొట్టాలనుకుంటే కూలగొట్టొచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు మీ దుకాణానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ ముందున్న షాపు వరకు మాత్రమే బిల్డింగ్ ను కూల్చోబోతున్నారు. ఇలా అంటుంటే, రే పార్క్, ఇన్నాళ్ళు నేను నా కోసం పోరాటం చేయలేదురా, అక్కడ ఉన్న వారందరి కోసం పోరాటం చేస్తున్నాను. అప్పుడతడు, మీరు ఇంత పోరాటం చేసినా కూడా మీకెవరూ సపోర్ట్ చేయలేదు కదా అని అతడు అంటున్నాడు. ఇదిగో చూడండి, మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి అని పార్క్ కూడా కోపంగానే మాట్లాడాడు. ఇలా వీరి మధ్య గొడవ జరుగుతుంటే పార్క్ వాళ్ళ తమ్ముడు చూశాడు. ఇంకా పార్క్ ఏమంటున్నాడంటే, ఇదిగో బామ్మ, ఇకపై నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీ తమ్ముడికి కాల్ చేశాను. అతడు మీరెవరో నాకు తెలియదనే అంటున్నాడు. మీతో మాట్లాడడం అతనికి అస్సలు ఇష్టం లేదట. నిన్ను మర్చిపోయినట్లు చెప్పాడు. నువ్వు ఇంకోసారి కాల్ చేయకూడదని కూడా చెప్పాడు. అప్పుడు పార్క్ నిజం చెప్పగానే అది తట్టుకోలేక బామ్మ కింద పడిపోయింది. ఇదంతా కూడా పార్క్ వాళ్ళ తమ్ముడు కూడా చూశాడు. వాళ్ళ అన్నపై అతనికి చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ తమ్ముడు అన్నను అస్సలు పట్టించుకోవట్లేదు. రేయ్, నేను నీ అన్నన్రా, ఎందుకురా ఇలా ఓవర్ చేస్తున్నావు అని పార్క్ అడుగుతున్నాడు. నేనేమీ ఓవర్ చేయలేదు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని తమ్ముడు అడిగాడు. ఆ బామ్మ నాకు భోజనం పెట్టింది, కానీ నువ్వు ఆమె మనసును గాయపరిచావు. ఇంత చేసినా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అంటాడు. ఇకపై నాతో మాట్లాడకు అని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడే పార్క్ అర్థం చేసుకుంటున్నాడు. ఈ బామ్మ ఎప్పుడూ కూడా తన కోసం అంటూ ఆలోచించలేదు. తన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలని మిగతా వాళ్ళ కోసమే ఆమె చాలా ఆలోచించేది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన కొన్ని ఫైల్స్ ను చూశాడు. ఆ బామ్మ ఇచ్చిన ఎవిడెన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. సీన్ కట్ చేస్తే, ఇదిగో చూడండి, ఈ బిల్డింగ్ ను మీరు ఇప్పుడే ఖాళీ చేయాలి అని గ్యాంగ్స్టర్ చెప్తున్నాడు. అప్పుడు అక్కడికి పార్క్ వచ్చాడు. కోర్టులో కేసు నడుస్తోంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇలా చేస్తున్నావే, ఇదే ఇల్లీగల్. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే లోపలేయాల్సి ఉంటుంది అని బెదిరించాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ అక్కడి నుంచి వెళ్లి బిల్డింగ్ ఓనర్ కు కాల్ చేశాడు. అప్పుడు బిల్డింగ్ ఓనర్ కార్పొరేషన్ ఆఫీస్ కు కాల్ చేశాడు. ఇప్పుడు డైరెక్టర్ పార్క్ కు కాల్ చేశాడు. రేయ్, ఐడియా ఇచ్చిందే నువ్వు, ఇప్పుడు దాన్ని చెడగొట్టేలా నువ్వే మాట్లాడుతున్నావేంట్రా అంటున్నాడు. సార్, నేను ఐడియా ఇచ్చా అంతే, మీరు అలాగే చేయాలని నేనేమీ చెప్పలేదు. ఇప్పుడు జనం సమస్యల్లో ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేయడానికే నాకు జీతం ఇస్తున్నారు. నేను జనం పక్కనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా పార్క్ ను చూసి చాలా పొగుడుతున్నారు. తమ్ముడు, నెక్స్ట్ నువ్వే కార్పొరేషన్ కు కాబోయే డైరెక్టర్ అని అంటున్నారు. సీన్ కట్ చేస్తే బామ్మ తన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్ళింది. ఆమె ఇప్పుడు అంతా మర్చిపోయింది. అప్పుడు ఒక లేడీ వచ్చింది. బామ్మ, ఈమె మీకు ఒక లెటర్ రాసిచ్చింది. ఈ ఫ్రెండ్ బామ్మే అది రాసిందని ఈ బామ్మకి ఇచ్చింది. ఆ లెటర్ చదువుతుంటే ఈమె గుండె పగులుతోంది, చాలా బాధపడుతోంది. అప్పుడు అదే రూమ్ కు ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చాడు. అతడు బామ్మతో మాట్లాడుతున్నాడు. బామ్మ, ఆ జపాన్ వాళ్ళు చేసిన విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి అని అంటుంటే
అంటుంటే అప్పుడు పక్కనున్న లేడీ వద్దండి అలా చేయొద్దండి అంటోంది. కానీ ఈ బామ్మ పర్వాలేదు ఇది ప్రపంచానికి తెలియాలి అంటోంది. ఇకపై నేను దీన్ని దాచి ఎలాంటి ప్రయోజనం లేదు అని అంటోంది. తనకు పాస్ట్ లో జరిగిన ఒక క్రూరత్వం గురించి మాట్లాడుతోంది. మరుసటి రోజే ఆ విషయం న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ గా వచ్చింది. యాక్చువల్ గా 1943లో అప్పుడు ఈ బామ్మకు 13 ఏళ్లు. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. సౌత్ కొరియాకు జపాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు చాలా మంది వచ్చారు. అప్పుడు యుద్ధం చేసేటప్పుడు జపాన్ ఆర్మీ వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయారు. వాళ్ళను సంతోష పెట్టడం కోసం జపాన్ ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే యుద్ధం జరిగే సమయంలో జపాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు కొరియాలో ఉన్న పెళ్లి కాని అమ్మాయిలను ఏమైనా చేసుకోవచ్చని చెప్పింది. ఇలాంటి ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది జపాన్ అప్పట్లో. అందువల్ల జపాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు కొరియాలో ఉన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళను బలాత్కారం చేశారు. లైంగికంగా చాలా వేధించారు. శారీరక సుఖం కోసం వాళ్ళు అమ్మాయిలను వాడుకునేవారు కదా, అలాంటి అమ్మాయిలను అప్పట్లో కంఫర్ట్ గర్ల్ అని పిలిచేవాళ్ళు. అలా ఆ జపాన్ ఆర్మీ వాళ్ళకు చిక్కిన ఒక అమ్మాయి ఈ బామ్మ. చిన్న వయసులో ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఇన్నాళ్ళు ఈ విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ రిపోర్టర్ అడగగానే ఓపెన్ అయిపోయింది. ఆ న్యూస్ ఇప్పుడు పేపర్ లో వచ్చింది. ఆ న్యూస్ ను మార్కెట్ లో ఉన్న వాళ్ళు, కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా చూశారు. పార్క్ ఆ న్యూస్ ను చదివి షాక్ అయిపోయాడు. బామ్మ ఇంత పెద్ద వాస్తవాన్ని నాకు చెప్పనే లేదే అనుకుంటున్నాడు. ఇప్పుడు బామ్మ ఒక సమాధి దగ్గర ఉంది. ఆ సమాధి వాళ్ళ అమ్మ సమాధి. ఆ సమాధి దగ్గర కూర్చుని ఏం చెప్తుందంటే, అమ్మా ఈ నిజాన్ని నేను చచ్చిపోయే వరకు ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఏం చేసేది, నాకంటూ ఉన్నది నా తమ్ముడే. ఇప్పుడు వాడు కూడా నన్ను వద్దని అన్నాడు. ఇకపై నేను బతికి ఏం లాభం. అలా ఒంటరిగా కూర్చొని బాగా ఏడుస్తోంది. ఇప్పుడు బామ్మ మార్కెట్ కు వచ్చింది. ఆ మార్కెట్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమె బామ్మను చూసి నవ్వింది. ఆ తర్వాత బామ్మను పట్టించుకోకుండా షాప్ లోపలికి వెళ్ళింది. ఒకవేళ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నన్ను చాలా హీనమైనదిగా ఆమె అనుకుంటుందా అని ఈ బామ్మ ఫీల్ అవుతోంది. చాలా శోకంగా ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు పార్క్ ఇంటికి వచ్చాడు. రాగానే సారీ బామ్మ నన్ను క్షమించు అంటున్నాడు. అదంతా పర్వాలేదు లేరా, తినడానికి వండాలా, భోజనం చేసి వెళ్తావా అని అడుగుతోంది. కానీ పార్క్ ఇంకేమీ మాట్లాడకుండా సారీ సారీ అని మాత్రమే చెప్తున్నాడు. అప్పుడు బామ్మ అతని పక్కగా వచ్చి హత్తుకుంది. అప్పుడు అతడు మనసులో భారం పోయేలా ఏడుస్తున్నాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బామ్మ ఒక పాత ఫోటో తీసిచ్చింది. నేను నా జీవితంలో ఈ పాస్ట్ ను మర్చిపోవాలని అనుకున్నాను. కానీ ఈ ఫోటోను మాత్రం అలాగే పెట్టుకున్నాను. 60 ఏళ్లుగా ఈ ఫోటోను నేను ఎవరికీ చూపించలేదు. మొదటిసారిగా ఈ ఫోటోను చూసేది నువ్వే. నీకు ఈ ఫోటోను చూపిస్తుంటే ఏంటో కానీ నా మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది అని అంటోంది. ఇదిగో ఇక్కడ ఉందే ఈమె నా ఫ్రెండ్. నా జీవితాన్ని నిలబెట్టిందే ఆమె. ఇప్పుడు ఆమె అంతా మర్చిపోయి హాస్పిటల్లో ఉంది అని చెప్పింది. ఆ తర్వాత పాస్ట్ లో జరిగిన విషయాలు చెప్తోంది. 1943లో అది వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయం. జపాన్ సైనికులు కొరియాను హస్తగతం చేసుకున్నారు. కొరియాలోని చిన్న చిన్న అమ్మాయిలను ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లి లైంగికంగా టార్చర్ చేశారు. అలా టార్చర్ అనుభవించిన వారిలో బామ్మ కూడా ఒకటి. ఒకానొక సమయంలో ఇకపై ప్రాణాలతో ఉండకూడదని ఊరేసుకుని చనిపోవడానికి బామ్మ ప్రయత్నించింది. కానీ ఆమె ఫ్రెండ్ ఆపింది. నన్నెందుకు ఆపావే, ఈ పాటికే నేను చచ్చేదాన్ని అంటుంటే నువ్వు లేకుండా నేనేలా బతుకుతాను, తప్పు చేసిన వీళ్ళే ప్రాణాలతో ఉన్నప్పుడు మనమెందుకు చావాలని చెప్పింది. మనం చనిపోవద్దు, త్వరలోనే మన జీవితం మారుతుందని నాకు ధైర్యం చెప్పింది. ఆ క్రమంలోనే వారిని ఎదిరించి పోరాడాం. అప్పుడే మేమిద్దరం ఒక కచ్చిప్ తయారు చేసుకున్నాం. మాకు కష్టాలు బాధలు కలిగినప్పుడు వచ్చే కన్నీటిని ఈ కచ్చిప్తోనే తుడుచుకున్నాం. చచ్చే వరకు ఈ కచ్చిప్ ను భద్రంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాం. వీరి వరకు చూస్తే అది సాధారణమైన కచ్చిప్ కాదు. వారు జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కన్నీటిని తుడిచి ఓదార్పునిచ్చిన మర్చిపోలేని వస్తువు. ఇదంతా పార్క్ కు ఆమె చెప్పింది. మాకు జరిగింది ఒక క్రూరమైన విషయం. ఇది బయట ప్రపంచానికి చెప్పాలని నా ఫ్రెండ్ ట్రై చేసింది. కానీ ఆమెకు ఇంగ్లీష్ తెలియదు. అందువల్ల ఆమె కొరియన్ లాంగ్వేజ్ లోనే చెప్పింది. కానీ ట్రాన్స్లేషన్ చేసేవారు తప్పుగా చెప్పేవారు. ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని బాగానే మాట్లాడుతోంది. కోర్టులో జపనీయులను ఉద్దేశించి ఏం మాట్లాడాలో అంతా లెటర్ లో రాసింది. ఇంతకు ముందు ఒక లేడీ లెటర్ ఇచ్చింది కదా, ఆ లెటర్ ను పార్క్ కు చూపించింది. ఇప్పుడు నా ఫ్రెండ్ కు వ్యాధి వల్ల అంతా మర్చిపోయింది. తన పేరు కూడా తెలియని స్థితిలో హాస్పిటల్లో ఉంది. మాకు జరిగిన దారుణాన్ని ప్రపంచానికి చెప్పాలని
కానీ నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అందువల్ల నాకు దయచేసి ఇంగ్లీష్ నేర్పిస్తావా అని బామ్మ అడిగింది. సరే అని ఈసారి వేరే లెవెల్లో ఇంగ్లీష్ నేర్పించాడు పార్క్. సీన్ కట్ చేస్తే బామ్మ యొక్క మార్కెట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. ఆమె బామ్మను పట్టించుకోకుండా వెళ్తూనే ఉంది. అప్పుడు ఆ బామ్మ ఇక ఊరికే ఉండలేక, ఏమైందే నీకు? ఎప్పుడో జరిగిన విషయం అది ఇప్పుడు నేను బయటకు చెప్పాను. నన్ను ఒక తప్పుడు మహిళగా నువ్వు అనుకుంటున్నావా? అందువల్లే కదా నువ్వు నా మొహం కూడా చూడలేదు అని అంటోంది. అప్పుడు ఆ మార్కెట్ ఫ్రెండ్ తిరిగి బామ్మను చూసింది. చూస్తే ఆమె ఏడుస్తోంది. ఎందుకంటే బామ్మ, నేను బాధలో ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నేను మీ దగ్గర దాచింది ఏమీ లేదు. మనం అంతలా ఫ్రెండ్స్ గా ఉన్నాం, కానీ మీరు నా దగ్గర ఇది దాచిపెట్టారు కదా. ఎందుకంటే మీరు నమ్మలేదు, నన్ను ఫ్రెండ్ గా భావించలేదు. అందువల్లే మీపై నాకు కోపంగా ఉంది, అందుకే మాట్లాడట్లేదు అని అంటోంది. అప్పుడు ఆ బామ్మ, అలాంటిదేం లేదే, ఇప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ నువ్వే. నువ్వు కూడా నాపై కోపడితే ఎలా? ఇలా అంటుంటే బామ్మ యొక్క బాధను ఆ మార్కెట్ ఫ్రెండ్ అర్థం చేసుకుంది. ఇన్నాళ్ళుగా మీరు ఇంత బాధను ఎలా అనుభవించారు? ఈ విషయం నాకు చెప్తే నా వల్ల అయిన ఓదార్పును మీకు ఇచ్చేదాన్ని కదా అంటోంది. ఇంత బాధలో ఉన్న మీకు నేనేమీ చేయలేకపోయానే, ఇకపై మీరు బాధపడొద్దు, మీకు తోడుగా నేను ఉంటా అని ఆ మార్కెట్ ఫ్రెండ్ బాగా ఏడుస్తోంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ బామ్మ తన గుండెలో ఉన్న బాధంతా పోయేలా ఏడుస్తోంది. ఈ బామ్మ తనకు జరిగిన టార్చర్ నంతా అమెరికాలో జరిగే ఒక మీటింగ్ లో చెప్పబోతోంది. అమెరికాకు వెళ్ళడానికి పాస్పోర్ట్ సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత హాస్పిటల్లో తన ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె ఒక లెటర్ కూడా రాసిందే. ఆమె తరపున ఆమె రాసిన లెటర్ కూడా చదవబోతోంది. బామ్మను చూసి కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళంతా భయపడేవారు, కానీ ఇప్పుడు వాళ్ళంతా బామ్మకు సపోర్ట్ చేస్తున్నారు. అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆమె ఏం మాట్లాడాలో ఇప్పుడు ఒక ట్రయల్ వేయమని చెప్తున్నారు. బామ్మ బాగా మాట్లాడాలి అని అందరూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. రాత్రైంది. బామ్మ ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఒక లెటర్ కింద పడింది. ఏంట్రా అని దాన్ని ఓపెన్ చేసి చూస్తే, మీరు యుఎస్ కు వెళ్ళబోతున్నారు కదా, భద్రంగా వెళ్ళిరండి అని రాసి ఉంది. దాంతో పాటే డబ్బు కూడా ఉంది. ఎవర్రా ఇది పెట్టారు అని బామ్మ బయటకు వచ్చి చూసింది. అక్కడ చూస్తే ఒక లేడీ ఎప్పుడు షాప్ లో ఈమెతో గొడవ పడేది. ఆమెనే ఈమె కోసం ఆ డబ్బు పెట్టింది. ఇప్పుడు బామ్మను చూస్తూ ఆమె నన్ను క్షమించండి అన్నట్టు నమస్కరిస్తోంది. ఆమెను చూసి బామ్మ చాలా సంతోషపడుతోంది. నా చుట్టూ ఉండే వాళ్ళంతా నన్ను అర్థం చేసుకున్నారని లోపల ఆమె ఆనంద బాష్పాలు రాలుస్తోంది. బామ్మ ఇప్పుడు అమెరికాకు వెళ్తోంది. అక్కడ జరిగే మీటింగ్ లో ఆమె మాట్లాడాలి, కానీ ఆమెతో పాటు ఇప్పుడు పార్క్ వెళ్ళలేదు. అతడు కొరియాలోనే ఉన్నాడు, కానీ ఒక న్యూస్ చూస్తున్నాడు. అమెరికాలో జరగబోయే ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిందట. ఎందుకంటే జపాన్ గవర్నమెంట్ ఏం చెప్తోందంటే, ఈ బామ్మ ఒక కంఫర్ట్ గర్లే కాదు, ఊరికే అలా తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు, ఈమె ఫేక్ గర్ల్ అంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడడం వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు బామ్మ మాట్లాడాలంటే ఆ జపాన్ ఆర్మీ వల్ల ఈమె బాధపడిందన్న విషయం నిరూపిస్తేనే ఈమె మాట్లాడగలదు. అప్పుడు పార్కు బామ్మకు కాల్ చేశాడు. బామ్మ, మీ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమెను కంఫర్ట్ గర్ల్ అని ఎలా నిరూపించారు అని అడిగాడు. అప్పుడు బామ్మ ఏం చెప్తుందంటే, రే పార్క్, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ సమస్య అంతా ముగిసిన తర్వాత నా ఫ్రెండ్ నేను ఒక కంఫర్ట్ గర్ల్ నే అని చెప్పి జపాన్ ఆర్మీ వాళ్ళు నన్ను లైంగికంగా వేధించారని వెరిఫికేషన్ లో సైన్ చేసింది. కానీ నేను అది వద్దని నిర్ణయించుకున్నాను. నా గురించి ఎవరూ తెలుసుకోకూడదని, నాకు దానికి సంబంధం లేదని ఆ వెరిఫికేషన్ లో నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు అది ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదురా అంటోంది. అప్పుడు పార్కుకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందువల్ల అతడు ఏం చేశాడంటే, జనం సపోర్ట్ ఉంటే ఆ బామ్మను ఆ మీటింగ్ లో మాట్లాడించొచ్చని అనుకున్నాడు. అందువల్ల ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మనం బామ్మకు సపోర్ట్ చేయాలి, అందరూ ఒకటి కావాలి అంటుంటాడు. అందువల్ల అందరూ ఒక పిటిషన్ లాగా తయారు చేసి సైన్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, జనమంతా బయట ఇలాగే సైన్లు చేశారు. చాలా మంది కొరియా ప్రజలు సైన్లు చేసి ఒక విజ్ఞాపన పంపడంతో అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీటింగ్ కూడా జరుగుతుంది. అందువల్ల మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఆ విజ్ఞాపన పత్రాలు తీసుకుని జనంతో సైన్లు చేయించారు. పార్క్ కూడా డైరెక్టర్, మేయర్ అని అందరితో అప్రూవల్ తీసుకున్నాడు. ఈ క్రమంలో కొరియన్ గవర్నమెంట్ ఈ బామ్మ కంఫర్ట్ గర్ల్ అని చెప్పింది. ఇకపై జపాన్ గవర్నమెంట్ తప్పించుకోలేదు. అందువల్ల అమెరికాలో ఆ మీటింగ్ జరుగుతోంది. ఇప్పుడు అందరి ముందు బామ్మ మాట్లాడబోతోంది. ఈ బామ్మలాగే జపనీస్ ఆర్మీ చేత చాలా టార్చర్ అనుభవించిన ఇంకో బామ్మ కూడా వచ్చింది. ఆమె తనకు జరిగిందంతా చెప్పింది, కానీ ఏం ప్రూఫ్ ఉంది అని జపాన్
వాళ్ళు అడుగుతున్నారు. డబ్బు కోసం మీరు కావాలనే కంఫర్ట్ గర్ల్ లాగా నటిస్తున్నారు అని వాళ్ళు మాట్లాడారు. ప్రపంచ దేశాల మధ్య జపాన్ ను తక్కువ చేయాలని అంతా ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆరోపించారు. వాళ్ళంతా వాళ్లకు జరిగిన ఘోరాన్ని చెప్తుంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ టార్చర్ ను అనుభవించిన వీళ్ళ దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల వాళ్ళు నిరూపించలేక చాలా ఏడుస్తున్నారు. నెక్స్ట్ బామ్మను మాట్లాడమని చెప్తున్నారు. బామ్మ మీకు ఇంగ్లీష్ తెలుసా అని అడుగుతుంటే ఐ కెన్ స్పీక్ అని చెప్పింది. ఇప్పుడు అందరి ముందుకు వచ్చి నిలబడింది. కానీ బామ్మ మాట్లాడలేకపోతుంది. చాలా నర్వస్ అయ్యింది. అప్పుడే అక్కడికి పార్క్ వచ్చాడు. బామ్మ ఎలాగో తడబడుతుందని అతనికి బాగానే తెలుసు. అందువల్ల బయట నుంచి లోపలికి వచ్చి హాయ్ హౌ ఆర్ యు అని అడిగాడు. బామ్మ కూడా అప్పుడు ఐఎమ్ ఫైన్ అని చెప్పింది. ఎందుకంటే బామ్మకు ఇంగ్లీష్ నేర్పించిన గురువే ఇతడు. అంతేకాదు బామ్మ ఇంతకు ముందు పార్క్ కు ఒక ఫోటో చూపించింది కదా, ఆ ఫోటోను కూడా అతడు తీసుకొచ్చాడు. అది ఒక ప్రూఫ్ గా అందరికీ చూపించారు. కానీ అప్పుడు కూడా ఆ జపాన్ అఫీషియల్స్ ఇది ఒక ప్రూఫ్ అని తీసుకొచ్చారా, ఇది చిన్న వయసులో తీసుకున్న ఫోటో, ఎంతో మంది ఇలాగే తీసుకుంటారు, ఇలా తీసుకున్న వాళ్ళంతా కంఫర్ట్ గర్ల్ అయిపోతారా అని అంటుంటారు. దీన్ని ఒక ఆధారంగా మేము పరిగణించలేమని చెప్పారు. ఇదిగో చూడండి, ఈ లేడీ కూడా డబ్బు కోసమే మాట్లాడుతోందని మాకు అనిపిస్తోంది. ఇలా మాటలతో ఆమెను చిత్రవధ చేస్తున్నారు. అప్పుడు ఇదంతా తట్టుకోలేని బామ్మ మీకు ఎవిడెన్సే కావాలి కదరా, చూడండిరా అని తన డ్రెస్ ను లేపి చూపించింది. ఆమె కడుపంతా కత్తితో కోసిన గాయాలున్నాయి. ఆ కత్తితోనే నువ్వు కంఫర్ట్ గర్ల్ అని ఆమె కడుపుపై చాలా అసహ్యంగా రాశారు. ఇది చూసి అక్కడున్న వారంతా నోరు మూసుకున్నారు. దీనికంటే ఇంకా ఎవిడెన్స్ కావాలా అని బామ్మ అడిగింది. ఇది చూసిన పార్క్ కు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత బామ్మ కొరియాలో మాట్లాడింది. అక్కడున్న ఒక లేడీ దాన్ని ట్రాన్స్లేషన్ చేసింది. నా శరీరంపై ఉన్న ఈ కత్తిగాట్లు జపనీస్ సైనికులు చేసినవి. అందరూ ఆధారాలు కావాలని అడిగారే, నేనే ఆధారం. జపాన్ సైనికులు నేను ఒక కంఫర్ట్ గర్ల్ అని కత్తితో టాటూ వేశారు. నేను స్నానం చేసేటప్పుడు ఈ గుర్తులను చూసినప్పుడల్లా నా మనసులో నేను పడిన కష్టాలు గుర్తుకు వస్తాయి. నాలాగే ఎంతో మంది బాధను అనుభవించారు. ఆ టైంలో నాకు 13 ఏళ్లే. నేను పసిదాన్ని అని కూడా ఎవరూ జాలిపడలేదు. నాలాగే చాలా మంది పిల్లలను హింసించారు. ఇలా బామ్మ మాట్లాడుతుంటే అంతా ఆమెనే చూస్తున్నారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ రాసిన లెటర్ లో ఉన్నది బామ్మ ఇంగ్లీష్ లో చదివింది. ఇదంతా కూడా కొరియాలో లైవ్ గా టెలికాస్ట్ అయింది. ఇదంతా హాస్పిటల్లో ఉన్న బామ్మ చూస్తోంది. అది చూస్తున్న కొద్దీ ఆమెకు పాత విషయాలు జ్ఞాపకం వచ్చాయి. నేను మాట్లాడాలనుకుంది నా వల్ల కానిది నా ఫ్రెండ్ మాట్లాడుతోందని చాలా సంతోషపడుతోంది. మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా లైవ్ చూశారు. బామ్మ యొక్క మార్కెట్ ఫ్రెండ్ ఇది చూస్తూ ఏడుస్తూనే ఉండింది. అప్పుడు బామ్మ ఏమంటుందంటే, మాకు ఇంత వేదన కలిగించిన జపాన్ నుంచి కేవలం మన్నింపు మాత్రమే ఆశిస్తున్నాం. ఇకపై మేం పడిన బాధను ఎవరూ పడకూడదని బామ్మ ముగించింది. అప్పుడు అంతా లేచి చప్పట్లు కొట్టారు. బామ్మ ఈ లెవెల్లో ఇంగ్లీష్ లో మాట్లాడడం చూసి పార్క్ కూడా ఆశ్చర్యపోయాడు. మీటింగ్ అయిపోయాక బామ్మ బయటకు వచ్చింది. పలు దేశాలకు చెందిన వారు వచ్చి బాగా మాట్లాడారని ప్రశంసించారు. మీకు జరిగిన టార్చర్ ఇకపై ఏ అమ్మాయికి జరగకూడదని చెప్పారు. కానీ ఈ జపాన్ వాళ్ళు మాత్రం బామ్మను చూస్తూ ఏ బామ్మ ఈ నాటకానికి ఎంత డబ్బు అడుగుతున్నావు అని చాలా అసహ్యంగా మాట్లాడారు. బామ్మ తన శరీరాన్ని ఎవిడెన్స్ గా చూపించినా కూడా వారు ఇంకా తాము ఏ తప్పు చేయలేదని వాదించారు. పార్క్ కు కోపం వచ్చి వారిని కొట్టడానికి వెళ్తుంటే బామ్మే ఆపింది. రేయ్, మీ నుంచి ఇలాంటి మాటలు కాదురా, మీ నుంచి క్షమాపణ అనే మాట వస్తే నా వేదన అనుభవించిన ఎందరో కంఫర్ట్ గర్ల్ యొక్క మనసులు శాంతిస్తాయని చెప్పింది. కానీ ఏమీ పట్టించుకోకుండా జపనీస్ అఫీషియల్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బామ్మను పార్క్ ఒక చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన బామ్మ షాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఆమె తమ్ముడు ఉన్నాడు. తమ్ముణ్ణి హక్ చేసుకుని కొరియన్ భాషలోనే ఎక్కడికి వెళ్ళావురా, నేను నిన్ను చాలా మిస్ అయ్యానని మాట్లాడింది. అతనికి కొరియన్ లాంగ్వేజ్ తెలియదు. కానీ బామ్మ యొక్క భావాన్ని అర్థం చేసుకున్నాడు. అతడు కూడా ఐ మిస్ యూ అని చెప్పాడు. పార్క్ ను చూపిస్తూ అతడే నాకు ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్పాడు. అక్కను చూస్తూ నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగాడు. తమ్ముణ్ణి పార్క్ ను చూస్తూ బామ్మ చాలా సంతోషపడింది. ఎప్పట్లాగే బామ్మ మార్కెట్ కు వెళ్తోంది. ఇప్పుడు ఆమె ఆ లెవెల్లో కంప్లైంట్స్ చేయట్లేదు. ఎందుకంటే బామ్మను చూసి భయపడి ఎవరూ తప్పు చేయట్లేదు. ఒకడు సిగరెట్ తాగుతుంటే కింద పడబోతోంది. కానీ కాలుతో పట్టుకున్నాడు. బామ్మ నేను పట్టుకున్నా, కంప్లైంట్ చేయొద్దు అని అంటుంటాడు. ఇప్పుడు జనమే మారడం స్టార్ట్ అయింది. ఇప్పుడు పార్క్ ను తన మనవడిగా భావించి అతనితోనే బామ్మ ఉంటోంది. ఆ తర్వాత చాలా దేశాలకు వెళ్ళింది. ఒక దేశానికి వెళ్తుంటే బామ్మ మీకు ఇంగ్లీష్ తెలుసా
అని అడిగారు. అప్పుడు బామ్మ ఐ కెన్ స్పీక్ అని అంటుంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఇది రియల్ స్టోరీ. తనకు జరిగిన టార్చర్ ను ప్రపంచ దేశాల ముందు ఆమె చెప్పినా కూడా జపాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.